చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకువచ్చే రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై పంజాబ్లో వ్యతిరేకత రావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ స్పష్టతనిచ్చింది. చండీగఢ్కు చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఎంహెచ్ఏ తెలిపింది. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కేంద్రం ప్రతిపాదనలో చండీగఢ్ పరిపాలన, పంజాబ్, హర్యానాతో దాని సంబంధాల గురించి ఏమీ లేదని స్పష్టం చేసింది. చండీగఢ్ అంశంలో రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై పంజాబ్లో వ్యతిరేకత రావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. చండీగఢ్కు చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఎంహెచ్ఏ తెలిపింది. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. కేంద్రం ప్రతిపాదనలో చండీగఢ్ పరిపాలన, పంజాబ్, హర్యానాతో దాని సంబంధాల గురించి ఏమీ లేదని పేర్కొంది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్ అంశంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని అధికారిక ఎక్స్ ఖాతాలో ఎంహెచ్ఏ వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ను కూడా తీసుకురావాలని కేంద్రం ఇటీవల ప్రతిపాదించింది. దీని ప్రకారం చండీగఢ్లో స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని పేర్కొంది. గతంలో చండీగఢ్లో స్వతంత్ర చీఫ్ సెక్రటరీ ఉన్నట్టుగానే స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్ ఉంటారని ఆ ప్రతిపాదనలో పేర్కొంది. లోక్సభ, రాజ్యసభ బులెటిన్లో ఈ బిల్లును కేంద్రం ప్రతిపాదించినట్టు ఉంది. ఇందుకోసం రాజ్యాంగ అధికరణం 131ని సవరిస్తూ బిల్లును కేంద్రం ఈ శీతాకాల సమావేశంలో తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. కేంద్రం ప్రతిపాదన నేపథ్యంలో చండీగఢ్ తమ రాష్ట్రానికే చెందాలని పంజాబ్ నేతలు కోరుతున్నారు. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని పంజాబ్ సీఎం ఆప్ నేత భగవంత్ మాన్ ఆరోపించారు. చండీగఢ్ గతంలో పంజాబ్లోని భాగమని, ప్రస్తుతం భవిష్యత్తులో కూడా పంజాబ్తో విడదీయరాని భాగమేనని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. చండీగఢ్ పంజాబ్కు చెందిందేనని, దాన్ని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలుంటాయని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా దీనిని పంజాబ్ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు. మరోవైపు చండీగఢ్ అంశంలో పంజాబ్ బీజేపీ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. చండీగఢ్ విషయంలో తలెత్తిన గందరగోళంపై కేంద్రంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ నుంచి ప్రకటన వచ్చింది. 1966లో పంజాబ్ నుంచి హర్యానా విడిపోయిన తర్వాత చండీగఢ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. పంజాబ్, హర్యానాకు అప్పటి నుంచి చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. చండీగఢ్ను ఓ అడ్మినిస్ట్రేటర్ పాలిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు. చండీగఢ్ పంజాబ్ దేనని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. హర్యానాకు ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.